హాయ్ హలో నమస్తే. ఆదిత్య ఠాకరే శివసేనకు సంబంధించి ఆదిత్య ఠాకరే 35 ఇయర్స్ యంగ్ పొలిటీషియను. అతను కొన్ని విషయాల మీద మాట్లాడాడు అనమాట. అది ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ గురించి మాట్లాడాడు. అదేవిధంగా ఓటు చోరీ గురించి, అంటే ఎందుకు హిందుత్వ అనేది బీజేపీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు దాని గురించి, అట్లా కొన్ని విషయాలు మాట్లాడాడు అతను. అంటే త్రిభాషా లాంగ్వేజ్ గురించి కొన్ని విషయాలు ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడాడు అతను. నాకెందుకు అతను మాట్లాడింది కొద్దిగా జెన్యూన్గా, మంచిగా, లాజికల్గా మాట్లాడాడు అనిపించింది. యంగ్ చాప్ అయినప్పటికీ కూడా, ఒక యంగ్ పొలిటీషియన్ అయినప్పటికీ కూడా మంచిగా మాట్లాడాడు ఆదిత్య ఠాకరే అనిపించింది నాకు. అఫ్కోర్స్ అది ఇంగ్లీష్లో మాట్లాడాడు, మీ అందరికి ఇంగ్లీష్ తెలుసు. బట్ అయినా సరే దాన్ని నేను ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంగ్లీష్ అయినప్పటికీ జనరల్గా నేను హిందీ ట్రాన్స్లేట్ చేస్తాను. బట్ అతను ఇంగ్లీష్లో మాట్లాడాడు. బట్ ఎందుకో కొంచెం జెన్యూన్గా మాట్లాడాడు అనిపించింది నా వర్షన్లో. అంటే నా అండర్స్టాండింగ్కి అనుకూలంగా అతను మాట్లాడాడు అనిపించింది. అందుకని మీకు ఇప్పుడు దాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నా, వినండి ఒకసారి. అతను ఏమన్నాడు: పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇప్పుడు ఎన్డీఏ లీడ్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ఎందుకు ఇతనిలాగా ఆలోచించలేకపోయారు అని నాకు అనిపించింది అతను విన్న తర్వాత. అతను చాలా మంచిగా ఆలోచించాడు. చూడండి అతను ఏమన్నాడో మీకు వినిపించడానికి ట్రై చేస్తాం. ఓకే, అయిపోయేంత వరకు చూడండి. ఫైనల్గా ఇండియా క్రికెట్ మ్యాచ్ గురించి కూడా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి కూడా మాట్లాడాడు అతను. చూడండి ఒకసారి ఏమన్నాడు. He claimed the Modi brand now is way ahead of the Thackeray brand. हाँ, वोट चोरी में हो तो हो सकता है, not in genuine votes. Comparing the two brands, yes, one brand has a little more weightage in vote chori. We have a little more weightage in genuine voters and ఇతను ఏమన్నాడంటే, వీళ్ళు ఠాకరే అంటే ఉద్ధవ్ ఠాకరే, బాల్ ఠాకరే, వీళ్ళు ఠాకరే బ్రాండ్ అనమాట. బాంబేలో ఒక ఠాకరే బ్రాండ్ ఉంది కదా, మోడీ బ్రాండ్, ఠాకరే బ్రాండ్ ఎవరికి వెయిటేజ్ ఎక్కువ ఉంది అని అడిగితే ఇతను ఏమంటాడంటే, ఇద్దరికి వెయిటేజ్ ఉంది. మోడీ బ్రాండ్కి వెయిటేజ్ ఉంది, మాకు వెయిటేజ్ ఉంది. కానీ మోడీ బ్రాండ్కి ఓటు చోరీ అనే దాని మీద వెయిటేజ్ వచ్చింది ఇప్పుడు ఆయనకి. అందరూ గుర్తుపెట్టుకున్నారు ఆయన ఓటు చోరీ మీద. బట్ మాదేంటంటే పాజిటివ్. ఠాకరే బ్రాండ్ అనేది డెవలప్మెంట్కి సంబంధించిన బ్రాండ్ అని అతను చెప్పాడు. ఓకే, అతని వర్షన్ అది. ఓకే, ఇంక నెక్స్ట్ ఏమన్నాడు చూద్దాం. people. Yes, if you look at Mumbai today, in the last 3 years, show me one road that is motorable today. 2023, I had exposed this on 15 Jan 2023. I requested the Prime Minister not to come to Mumbai for the Bhumi Pujan because that was a scam. 6,080 crores road scam. When I exposed it, the BMC brought it down to 5,000 crores. Trying to concretize every road in Mumbai, it's not possible. You're not supposed to concretize every road in Mumbai. We have 42 utilities below our roads. ఇతను ఒక స్కామ్ గురించి చెప్పాడు. ఇది అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, అదే బాంబే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక స్కామ్ అనేది ఎలా జరుగుతుంది అనేది నక్షల్లో చెప్పాడు ఇతను. ఏమంటాడంటే, ముంబైని చూడండి, మన రీసెంట్గా నరేంద్ర మోడీ గారు ముంబై వస్తుంటే కూడా మేము రావద్దు అని చెప్పాము, ఏదో భూమి పూజ చేయకపోతుంటే కాంక్రీట్ రోడ్లు వేస్తున్నారంట. ముంబై మొత్తం కూడా కాంక్రీట్ రోడ్లు వేస్తుంటే వద్దు, మీరు వేయొద్దు ముంబై సిటీలో అని చెప్పి మేము అపోజ్ చేసి ఆయన రావద్దు అన్నాము. ఎందుకనంటే కాంక్రీట్ రోడ్లు అనేవి పెద్ద స్కామ్ అన్నాడు ఇతను. ఇదేంటంటే కాంక్రీట్ రోడ్లు స్కామ్ ఏంటి? ఇప్పుడు అన్ని సిమెంట్ రోడ్లు వేస్తున్నారు కదా ప్రతి గ్రామాల్లో కూడా, ఈవెన్ సిటీస్లో కూడా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. సిమెంట్ రోడ్లు వేసేటప్పుడు మరి దాంట్లో స్కామ్ ఏముందని నాకు అనిపించింది. ఇతను ఏం చెప్పాడంటే, ఇప్పుడు ప్రస్తుతానికి మన దేశంలో అన్ని నగరాల్లో కూడా భూమి కింద నుంచే ఒక 42 యుటిలిటీస్ పోతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ వైర్లు కానీ, చాలా వాటర్ పైపులు కానీ, కరెంట్ లైన్లు కానీ, కొన్ని కేబుల్స్ కానీ, ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ నుంచే పోతున్నాయి మనకి. వీళ్ళు ఈ కాంక్రీట్ రోడ్లు వేసి దాని దగ్గర గవర్నమెంట్ ఫండ్ తీసుకొని, గవర్నమెంట్ డబ్బులు వచ్చిన తర్వాత ఆ కాంక్రీట్ రోడ్లని వీళ్ళే పగలగొట్టి మళ్ళీ వీళ్ళే దాన్ని తవ్వి, ఇలా రకరకాలుగా మళ్ళీ దానికి ప్యాచప్ వర్క్ పేరుతో మళ్ళీ కాంక్రీట్ రోడ్, ఇది పెద్ద స్కామ్ చేస్తున్నారు వీళ్ళు అనేది ఇతని యొక్క వర్షన్. ఓకే, దానికి కాంక్రీట్ రోడ్లు కాకుండా దీనికి ఆల్టర్నేటివ్ రోడ్డు, మనం ఆల్టర్నేటివ్ రూట్ ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే అండర్ గ్రౌండ్లో 42 పైప్ లైన్లు కానీ వైర్లు కానీ పోతూ ఉన్నాయి.
6,500 కోట్ల రూపాయల యొక్క ప్రాజెక్టుని మేము ఎక్స్పోజ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సిమెంట్ రోడ్ ఎందుకు వేస్తున్నారు, దాని కింద వైర్లు ఉన్నాయి కదా, రేపు పొద్దున ఆ కేబుల్ వైర్ వాళ్ళు వచ్చి పడగొడతారు, దాన్ని పగలగొడతారు, మీరు కేవలం కాంట్రాక్టులకి డబ్బులు ఇవ్వడానికే అక్కడ మీరు సిమెంట్ రోడ్ వేస్తున్నారు అని మేము ఎక్స్పోజ్ చేసిన తర్వాత 6,500 కోట్ల ప్రాజెక్ట్ని 5,000కి తగ్గించారు అని ఇతను చెప్పాడు. అంటే 1,500 కోట్ల రూపాయల స్కామ్ని మేము తగ్గించాము, ఈ యొక్క కాంక్రీట్ సిమెంట్ రోడ్ల యొక్క స్కామ్ అనేది అతని ఉద్దేశం చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఓకే, అది కరెక్టే అనిపించింది. ఓకే, ఎక్కడ పెడితే అక్కడ కాంట్రాక్టర్ల కోసం వీళ్ళు సిమెంట్ రోడ్లు అని, సిమెంట్ రోడ్ ఎక్కడ వేయాలంటే అండర్ గ్రౌండ్లో పైప్ లైన్ లేనప్పుడు, ఇప్పుడు మన నగరాల్లో చూసినప్పుడు వాళ్ళు తవ్వుతూ ఉంటారు, మళ్ళీ రోడ్డు వేస్తారు, మళ్ళీ తవ్వుతారు, మళ్ళీ రోడ్డు వేస్తారు, మళ్ళీ ఇంకొకరు వస్తారు, ఒకసారి కరెంట్ వాళ్ళు వస్తారు, ఒకసారి కేబుల్ వాళ్ళు వస్తారు, ఒకసారి పైప్ లైన్ వాళ్ళు వస్తారు, వాటర్ పైప్ వాళ్ళు వస్తారు, ఒకసారి డ్రైనేజ్ వాళ్ళు వస్తారు, తవ్వుతూ ఉంటారు, పుడుస్తూ ఉంటారు. వీళ్ళకి ఒకరు తవ్వినప్పుడు అన్ని వైర్లు ఒకసారి వేయటం ఇవన్నీ కోఆర్డినేషన్ ఉండదు అనమాట. ఎందుకు ఎవరి కాంట్రాక్టులు వాళ్ళే, ఎవరి డబ్బులు వాళ్ళవే, తవ్వాలి, వేయాలి, డబ్బులు తీసుకోవాలి, తవ్వాలి, వేయాలి, ఇది ఒక పెద్ద స్కాము అనేది ఇతను చెప్పడానికి ప్రయత్నం చేసింది. ఓకే, ఇంకేమైనా చూద్దాం. Every time you see them digging up now and then, looks been foisted on our heads with vote chori or whatever means by the blessings of the Election Commission, suddenly woke up and said, okay, we're going to teach you 3 languages in the first standard. You'll have Marathi, you'll have Hindi, you'll have English. Till now, till whatever you and I have learned, and whatever so many people who've gone to schools in Mumbai and across Maharashtra have learned, you start off with your first language, whichever it is, of whichever medium of school you go to, learning you go to, in the junior KG. In the first standard or second standard, you're introduced to a second language, and the third language comes in around 5th standard. Do you really believe that a third language, and in this case Hindi, but this is not just about Hindi, otherwise I wouldn't be speaking Hindi to you, the third language should come into the first standard? But what? ఇతను ఏమన్నాడు మీకు అర్థమైంది. ఓకే, అతను ఇంగ్లీషే మాట్లాడుతున్నాడు, మీరు చాలామందికి అర్థమైంది. ఇతను ఏమన్నాడంటే ఈ ఓటు చోరీ ఇదంతా దాని విషయం మనం తర్వాత మాట్లాడదాము. ఈ 3 భాషల యొక్క విధానం ఏదైతే ఉందో మనం చదువుకునేటప్పుడు, అంటే ఇతను 35 years old, అంటే ఆఫ్కోర్స్ మాకంటే ఒక 10 years చిన్నోడే అనుకోండి. ఓకే, సో ఇతను మనం చదువుకునేటప్పుడు ఏ భాషలో అయినా సరే, మీరు తెలుగు మీడియం అయితే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అయితే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్ అనేది మీ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఈ థర్డ్ లాంగ్వేజ్ అనేది 5th class 6th classలో ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు థర్డ్ లాంగ్వేజ్ అనేదాన్ని. అది కూడా బలవంతంగా ఏం లేదు, సాంస్క్రిట్ ఇట్లా రకరకాలు పెట్టేసి హై స్కూల్ లెవెల్లో థర్డ్ లాంగ్వేజ్ పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా తీసుకొచ్చి హిందీని నర్సరీ లెవెల్లోనే, ఫస్ట్ క్లాస్ లెవెల్లోనే థర్డ్ లాంగ్వేజ్ విధానం, త్రిభాషా విధానంతో తీసుకొచ్చి పెడుతున్నారు. 1వ తరగతి పిల్లవాడు ఎందుకు చదవాలి 3 భాషలు? అవసరం ఏముంది? 1వ తరగతి పిల్లోడు అప్పుడప్పుడుగా వాడు 3 భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అనే విధంగా ఇతను మాట్లాడాడు. ఓకే, ఇది పొరపాటు కదా, అది నేను కూడా హిందీ మాట్లాడతాను, నాకు హిందీ వచ్చు అని ఇతను అంటున్నాడు. నా బాధ కదా, నాకు హిందీ వచ్చు, బట్ వై డూ యూ ఫోర్స్ ఏ మరాఠీస్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ అబౌట్ హిందీ అనేది ఇతను చెప్పింది కరెక్టే కదా. ఆ టైంలో 1వ తరగతిలోనే ఇంట్రడ్యూస్ చేసి రుద్దాల్సిన అవసరం ఏంటి? మీకు ఒక పెద్ద ఎజెండా అనేది లేకపోతే అనేది అతని యొక్క ఉద్దేశం. నెక్స్ట్, why don't you also show the places where people from Mumbai, Marathi people, have been refused house because they eat non-vegetarian food and saying you are Ganda people, you are eating mutton mas machi? Why don't you show this thing where someone's been refused an entry because you are Marathi into a housing society? Today, 2 parties. ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడాడు. ఇది రీసెంట్గా దాడులు జరుగుతున్నాయి. రీసెంట్గా ఏమని, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ వస్తున్నారు, రీసెంట్గా నాన్ వెజిటేరియన్స్కి మీరు ఇల్లులు రెంట్కి ఇవ్వట్లేదు, దాడులు చేస్తున్నారని దాని గురించి మాట్లాడుతూ, వైలెన్స్ గురించి మాట్లాడుతూ అతను ఏమంటాడంటే, ఎవరో ఒకరు వచ్చి మీకు ఇళ్ళకి రెంట్కి అడిగితే ఇతను నాన్ వెజ్ తిట్టాడు, అంటే ఫిష్ మచిలీ ఏదో అన్నాడు. ఓకే, ఫిష్ మటను ఇవన్నీ తింటూ ఉంటారు, వీళ్ళకి మేము ఎందుకు రెంట్లకి ఇవ్వాలి, వీళ్ళకి మా హోటల్కి ఎందుకు రానివ్వాలి, వాళ్ళ మీద దాడి చేసేటువంటి సిద్ధాంతం ఏంటి? కరెక్ట్ కాదు కదా, వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏం తింటారు అనేది. తను మనమెవరు బలవంతం చేయడానికి ఫుడ్ దగ్గర పోయి దాడి చేయటం ఏంటి? వాడు అది తిన్నాడు అని దాడి చేయటం ఏంటి? అది కరెక్ట్ కాదు కదా అనేది ఇతని యొక్క ఆర్గ్యుమెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడు? Split, joining the other side, joining government without resigning, without contesting elections, without winning again. Disrespecting Schedule 10, right?
there is time for a suo motu case on stray dogs about ఇతను ఏమన్నాడు తెలుసా, ఇండైరెక్ట్గా ఇది అదే వాళ్ళ కొంతమంది పార్టీని స్ప్లిట్ చేశారు, శివసేనని స్ప్లిట్ చేసి వెళ్ళి ఎన్డీఏలో జాయిన్ అయ్యి వీళ్ళ గవర్నమెంట్ని పడగొట్టి ఇదంతా జరిగింది కదా, ఆ కాంటెక్స్ట్ మాట్లాడాడు అనమాట అతను. ఇదిగోండి, స్ట్రీట్ డాగ్స్, వీధి కుక్కల మీద కోర్టులు సీరియస్గా తీసుకొని సుమోటో కేసులు పెట్టినాయి, కానీ వీళ్ళు పార్టీలు మారే వాళ్ళ మీద కోర్టులు ఎందుకు సుమోటో కేసులు తీసుకోలేదు? సుమోటో కేసులు తీసుకోకపోవడం సరిగదా, మేము కోర్టులో కేసు వేసినా కూడా వాటి గురించి పట్టించుకోవట్లేదు, ఇదేమి సిస్టమ్, ఇదేమి న్యాయం, కోర్టులను అంటున్నాడు అనమాట ఇతను. పార్టీలు మారి పార్టీలు చీల్చి వెళ్ళి ప్రభుత్వాలను పడగొట్టారు, వీధి కుక్కల మీద సుమోటుగా తీసుకుంటున్నారు మీరు కేసులు. ఇలాంటి కానీ డైరెక్ట్గా చెప్పపోయినా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఏంటంటే, ఈ పార్టీలు మారే మరి వీళ్ళు ఈ కుక్కల సంగతి ఏంటి అన్నట్టుగా చెప్పాడు అనమాట, దీన్ని పోల్చి, వీధి కుక్కలను పోల్చి. ఓకే, మరి అది మీకు అర్థమైంది అతను ఏమన్నాడు. ఓకే, నెక్స్ట్. speaking to the election commission, we have already written to the election commission before the elections last year about sudden spike in voters, about missing voters, about why the booths have been mismanaged Before the elections, and that we will have a press conference with all the data that we are working on right now, putting it together. Are you also doing something similar to Rahul Gandhi? Absolutely. Let me not leak it. When can we expect it? Closer to BMC? We cannot let out the timing of the surgical strike. But frankly, we found ఇది ఇలా ఓటు చోరీ గురించి ఏమన్నారంటే, మేము ఎలక్షన్ ముందే ఎలక్షన్ కమిషన్కి రాసాము, సడన్గా స్పైక్ అయినాయి, సడన్గా ఓటు యొక్క చోరీకి సంబంధించినటువంటి ఓట్ల డిలిషన్స్ యాడిషన్స్ సడన్ స్పైక్ అయినాయి, ఎలక్షన్కి ముందే మేము ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాసాము అంటే. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ లాగా మీరు కూడా ఏమన్నా ప్రెస్ కాన్ఫరెన్స్లు త్వరలో బయట పెట్టబోతున్నాము, వర్క్ చేస్తున్నాము అన్నాడు అనమాట ఇతను. రాహుల్ గాంధీ లాగానే మీరు కూడా చేస్తున్నారా అని అంటే, అవును సిమిలర్గా అలానే చేస్తున్నాం, మేము బయట పెడతాం త్వరలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అని అన్నాడు. ఏ టైంలో ఎప్పుడు పెట్టబోతున్నారు అని అంటే, సర్జికల్ స్ట్రైక్కి సంబంధించి టైం ఎప్పుడు చెప్పకూడదు, సర్జికల్ స్ట్రైక్ లాగా మేము బయట పెట్టబోతున్నాం అని అన్నాడు. అది ఓటు చోరీకి సంబంధించి. నెక్స్ట్ థింగ్ చూద్దాం. very many chinks in the armor, and that is what we're going to bring out very soon. That's something like Adani looting our city, the Adani group looting our city. I don't know whether, No, they're a sponsor. I'm joking. అంటే యాక్చువల్గా ఇది ఇక్కడ ఇతను ఏంటంటే, అతను అదానీ గ్రూప్కి ఏదో ల్యాండ్ ఇచ్చారు, అక్కడ ₹1 1000 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు, అది గొడవ ఉంది వాళ్ళ దగ్గర. అది అదానీ గురించి, అదానీ లూటింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి కొద్దిగా తడబడి చూస్తున్నాడు. ఎందుకంటే ఇది పైన చూసారా, స్పాన్సర్, ఏ మీటింగ్లో ఇతను కూర్చొని మాట్లాడుతున్నాడో దాన్ని స్పాన్సర్ చేస్తుంది అదానీ గ్రూప్ అనమాట. అందుకని కొద్దిగా ఆలోచించి ఇటు అంటున్నాడు అతను. అంటే పైన మీ స్పాన్సరర్స్ మరి ఆ మీటింగ్లో కూర్చొని అదాని లూటింగ్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు కదా, అది ఇక్కడ కాంట్రవర్సీ. Yeah. No, but Context. I know. Look, Okay, go ahead. Dharavi being given free of cost to him is not negotiable with us. Politics is supposed to be like this. We're supposed to be good with each other. We're not enemies and we're not supposed to be enemies. Going with the BJP is Hindutva and going with the Congress is not. అంటే ఒకసారి కాంగ్రెస్ ఎలియన్స్లో ఉన్నారు, ఒకసారి బీజేపీ ఎలియన్స్లో ఉన్నారు. అంటే వీళ్ళు ఏమంటారంటే, పాలిటిక్స్ అనేది కూడా మాకు ఎనిమీ ఏం లేదు, ఎవరితో ఎనిమీ ఏం లేదు, మా అభిప్రాయాలు చెప్తా ఉంటాం. నేను కూడా చాలాసార్లు అన్నాను, ఓకే వీఆర్ నాట్ ఎనిమీస్ విత్ వన్ అనదర్, వీఆర్ ఓన్లీ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి, ఐడియాలజికల్గా మేము మాట్లాడతాము. వీ డోంట్ హేట్ బీజేపీ, వీ డోంట్ లవ్ కాంగ్రెస్, వీ డోంట్ హేట్ కాంగ్రెస్, వీ డోంట్ లవ్ బీజేపీ. ఓకే, బట్ మనకు ఐడియాలజికల్గా ఉన్న ఒక పార్టీ తరపు నుంచి ఆ యొక్క ఐడియాలజీలో మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకే, మనకు అనుకూలంగా ఉన్న పార్టీల తరపున మనం మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు ఇతను కూడా అదే అంటాడంటే, మాకేం హేట్రెడ్నెస్ ఏం లేదు, మాకు మోడీతో హేట్రెడ్నెస్ లేదు, రాహుల్ గాంధీ మీద హేట్రెడ్నెస్ లేదు, మేము కలిసిపోతూ ఉంటాం ఎవరితోనైనా సరే అన్నట్టుగా తను మాట్లాడాడు అనమాట. అది మా ఐడియాలజీ మీద మాట్లాడాడు. నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నాడు. We were the only party where Mr. Uddhav Thackeray has gone to Ayodhya twice after being chief minister. When we were in the Congress MLAs have come with us. But Aditya, Who is the BJP to give us certificates on our patriotism and on our Hindutva? I don't agree with BJP's Hindutva about going and burning some person because of the food he eats or the food she eats. I don't agree with the BJP's Hindutva on whether you go to this temple or that temple or follow these rituals or these rituals. I am Hindu, I'm very proudly Hindu, and the BJP is nobody to give me a certificate. Just like the BJP. అంటే ఇప్పుడు ఇతను ఏమన్నాడంటే, అంటే అక్కడ కాంటెక్స్ట్ మీనింగ్ ప్రశ్నలు కట్ చేసాము, అతని మాటల మార్కే పెట్టాం కదా. అక్కడ ప్రశ్న ఏంటంటే,
మీది హిందుత్వ మీద శివసేన కదా వాళ్ళ పార్టీ, మీ హిందుత్వ మీద బిల్డ్ చేసిన పార్టీని కాంగ్రెస్ తోటి ఎలియన్స్లోకి ఎందుకు వెళ్ళారు అని అంటే ఇతను ఏమంటాడంటే, కాంగ్రెస్ వాళ్ళు హిందుత్వ కాదని మీరు ఎందుకు అనుకున్నారు, అయోధ్య టెంపుల్కి 3 సార్లు మేమే వెళ్ళాము, అయోధ్య కడుతున్నప్పుడు మా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడే మా ఫ్యామిలీ మెంబర్స్ అయోధ్య వెళ్ళారు, మాతో పాటు కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చారు అయోధ్యకి, బీజేపీ వాళ్ళెవరో మాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి మేము హిందుత్వ కాదా అని చెప్పడానికి వాళ్ళెవరు, ఇదేమి హిందుత్వ, వెళ్ళి వేరే వాళ్ళు తినే భోజనం మీద వాళ్ళు అది తింటున్నారు ఇది తింటున్నారని వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ మీద చంపేశారు. ఆ చంపడం అనేది కూడా అది కరెక్ట్ హిందుత్వ కాదు కదా, బీజేపీ వాళ్ళెవరు మాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి అనేది ఇతను చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ ఇంకేమన్నాడు చూద్దాం. has now changed its ideological stance on playing with Pakistan. They've spread rumors and canards about it, saying Dharavi में Bangladeshi लोग हैं, Rohingya है. Firstly, I don't think half of BJP understands that Bangladeshi and Rohingyas are from 2 different countries. 2, if so many Bangladeshis and Rohingyas have in fact come into India, are you doubting the forces that are securing our borders? Are you doubting your own home minister, the union home minister? To say that Mumbai is infested, or you have a huge population of Bangladeshis and Rohingyas that have come in the last 2 and 3 years, are you doubting your own home minister? You should ask for his resignation, not for us. Watch it. అదే ఇప్పుడు ఇతను ఏమంటాడంటే, మాకు ఐడియాలజికల్గా మేము పాకిస్తాన్కి వ్యతిరేకం అని చెప్పేసి పోయి పాకిస్తాన్తో మ్యాచ్ ఆడారు అని చెప్పి రోహింగ్యాలు బంగ్లాదేశీల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు. అసలు యాక్చువల్గా రోహింగ్యాలు బంగ్లాదేశీలు అవన్నీ రెండు వేరు వేరు దేశాలకు సంబంధించిన కల్చర్స్. అవి రోహింగ్యాలకి బంగ్లాదేశ్కి సంబంధం లేదు, అంటే బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు వాళ్ళకి అన్నట్టుగా అతను మాట్లాడటం. ఓకే, ఇంకేమంటాడంటే, ఈ రోహింగ్యాలు మన దేశంలోకి వచ్చారని ప్రతిసారి వీళ్ళు అంటున్నారు అంటే అర్థము, రోహింగ్యాలు వేరే దేశం నుంచి మన దేశంలో చొరబడితే ఎవరిది బాధ్యత? దానికి నేషనల్ గవర్నమెంట్ది కదా, సెంట్రల్ గవర్నమెంట్ది కదా, హోమ్ మినిస్టర్ది కదా. హోమ్ మినిస్టర్ని రాజీనామా చేయమనండి, మమ్మల్ని ప్రశ్నిస్తారేంది, రోహింగ్యాలు లోపలికి వచ్చారని మమ్మల్ని ప్రశ్నించేది ఏంది అని అన్నాడు. నేను దీని గురించి ఎందుకు మాట్లాడానంటే, పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు ప్రస్తావించానంటే, పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారనమాట. ఈ రోహింగ్యాలు ఏది ఆంధ్రప్రదేశ్లో రోహింగ్యాలు ఉన్నారని చెప్పడానికి ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్ గతంలో ఒకసారి. ఎంతమంది ఉన్నారో తెలియదు. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ వచ్చినప్పుడు రోహింగ్యాల గురించి మాట్లాడుతున్నారు. రోహింగ్యాలు వస్తే మీదే కదా బాధ్యత, ఫెయిల్యూర్ మీది కదా అని ఇతని యొక్క వర్షన్. ఓకే, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని రాజీనామా చేయమనండి రోహింగ్యాల లోపలికి వస్తే అని చెప్పి అంటున్నాడు అనమాట ఇతను. You're not watching India Pakistan. I cannot. Why? It's against my principle to watch our country Should play we have against. played? Should Play we have against. We shouldn't play. We shouldn't have. We are the only party that has not done politics around it, unlike the BJP. When the BJP is on opposition, they're against India Park. When they control the BCCI, when they control the ICC, when they control the Asia Cup, when they control the government of India, they're all for playing and partying with Paki players. So if you were in ఇది ఇతను మన రీసెంట్గా ఏషియా కప్ జరిగింది, ఏషియా కప్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఆడారు. మ్యాచ్ ఆడిన తర్వాత కప్పు తీసుకోము, వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వము, ఇది ఈ డ్రామా అంతా నడిచిందనమాట. ఇతను ఏమంటాడు, నేను అసలు ఆ మ్యాచ్లో చూడలేదు అన్నాడు. ఎందుకు చూడలేదు అని అంటే, అది నా పాలసీకి వ్యతిరేకము, నేను అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచే చూడలేదు. పాల్గామ్ మీద అటాక్ చేసినప్పుడు వీళ్ళే కదా, పాకిస్తాన్ వాళ్ళే కదా, వీళ్ళు వెనక చైనా ఉందని చెప్పారు కదా, ఇంత డ్రామా చేసి మళ్ళీ వాళ్ళు మ్యాచ్ చేసేది, అసలు మ్యాచ్ ఆడటమే పొరపాటు, అసలు ఎవడు ఆడమన్నాడు, మ్యాచ్ కూడా ఆడమన్నాడు అనేది ఇతని యొక్క ఆర్గ్యుమెంట్. కాబట్టి నేను అసలు ఆ మ్యాచ్లు చూడటమే నాకు సైద్ధాంతపరంగా వ్యతిరేకము అనేది ఇతని ఉద్దేశం. మోరోవర్, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మీరు మాట్లాడతారు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు ఆడకూడదు అని చెప్పేసి ఉద్రేకాలు రేపడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు బీసీసీఐ మీ చేతిలో ఉంది, ఐసీసీ మీ చేతిలో ఉంది, అంటే అమిత్ షా గారి కుమారుడు జైషా ఐసీసీ చైర్మన్. ఓకే, మీ చేతిలో ఐసీసీ ఉంది, మీ చేతిలో బీసీసీ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు వెళ్ళి ఇండియా పాకిస్తాన్తో మ్యాచ్ పెట్టి మీరు ఎంజాయ్ చేసి ఇప్పుడు వచ్చి మళ్ళీ మీరు ఇండియా పాకిస్తాన్ మీద మా గురించి మీరు మాట్లాడుతున్నారా అని చెప్పేసి ఒక తీవ్రమైనటువంటి అటాక్ చేశాడు ఇతను యొక్క దీంట్లో. నెక్స్ట్, Jai Shah's position, what would you have done? I would have resigned. You would have resigned. No, the point is this: I would have gone to the ICC and I would have boycotted or got around a boycott around Pakistan. And that's what happened with South Africa when they indulged in apartheid. Why not do this? We've gone, Rajiv, tell me something. After the Pahalgam attacks, we've gone around the world. You've sent delegations of opposition MPs to the world saying it was Pakistan behind these attacks.
And then you've told the world that it was China behind Pakistan. But what does the government do? Play with Pakistan. The same Jay Shah and the same people, Anurag Thakur, have gone and partied with Shahid Afridi and Shoaib Akhtar. How do you? అది ఇతను ఏం చెప్పాడు, నువ్వే జైషా అయితే ఏం చేస్తావు అని అడిగారు ఈయన్ని. నేను జైషాని అయితే నేను రాజీనామా చేసి ఉండేవాడిని ఈ పాటికి. ఎందుకంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కి సంబంధించి మర్చిపోయాను అతను ఏమన్నాడు, నాకు ఇంకొకసారి విందాం. జైషా గురించి ఏదో మాట్లాడాడు. ఓకే, when they indulge in appetite. Why not do this? We've gone, Rasim ji, tell me something. Politics around it, unlike the BJP. When the BJP is on opposition, they're against India Pak. When they control the BCCI, when they control the ICC, when they control the Asia Cup, when they control the government of India, they're all for playing and partying with Paki players. So if you were in Jay Shah's position, what would you have done? వాట్ విల్ యూ డూ? I would have resigned. You would have resigned. No, the point is this: I would have gone to the ICC and I would have boycotted or got around a boycott around Pakistan. And that's what happened with South Africa when they indulged in appetite. Why not do this? We've gone, Rasim ji, tell me something. After the Pahalgam attacks, we've gone around the world. You've sent delegations of opposition MP. ఓకే, ఇతను ఏమన్నాడంటే నువ్వే జైషా అయితే ఏం చేస్తావు, నేను జైషా అయితే నేను రాజీనామా చేసి ఉండేవాడిని, నేను ఐసీసీ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి ఉండేవాడిని ఇక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి సంబంధించి. అదే గతంలో సౌత్ ఆఫ్రికా వాళ్ళు అదే చేశారు. ఇప్పుడు మీరే ఎవరైతే ఒక టీములేసి ప్రపంచం మొత్తానికి టీములుగా పంపించారు కదా, పంపించి ఆ పహల్గామ్ అటాక్కి సంబంధించి ఆమె పాకిస్తానే దాడి చేసిందని చెప్పి మనం చెప్పాము. అలాంటి జైషా ఇప్పుడు షోయబ్ అఖ్తరు, షాహిద్ అఫ్రీది తోటి పార్టీలో పాల్గొన్నాడు. అంటే ఇప్పుడు అయితే ఐసీసీ చైర్మన్ కదా అతను, జైషా, అమిత్ షా గారు అబ్బాయి. సో ఇప్పుడు తను అవాయిడ్ చేయలేడు. పాకిస్తాన్కి సంబంధించి షోయబ్ అఖ్తరు, షాహిద్ అఫ్రీది వాళ్ళిద్దరితో పార్టీలో పాల్గొన్నాడు. నీకు ఎలా తెలుసు అంటే సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి అన్నాడు. అది ఇది జరిగింది, ఒకసారి చూడండి. Is to the world saying it was Pakistan behind these attacks. And then you've told the world that it was China behind Pakistan. But what does the government do? Play with Pakistan. The same Jay Shah and the same people, Anurag Thakur, have gone and partied with Shahid Afridi and Shoaib Akhtar. How do you know? There are photos, there are everywhere, it's going around in social media. Instigating the youth of the country to act. సో అదే అర్థమైంది. ఓకే, క్రికెట్కి సంబంధించి ఇది ఇప్పుడు జన్జడ్ని ఇన్స్టిగేట్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ అనే దాని మీద కూడా మాట్లాడాడు. ఒకసారి చూడండి. On what happened in Nepal. Where do you stand with that? Only the ones who are scared are reading it as that. Because see, what has happened is if you see Sri Lanka, So you agree with him? Sri Lanka was in uproar, Bangladesh has seen the same, Nepal has seen the same. I'm not necessarily saying that this may happen in any other place in the world, right? But you need to go to the root causes of it. But Rahul Gandhi is saying that the youth need to get up and stand up against it and take what this is fight happening in our further. country today is massive scale of unemployment, massive scale of polarization. It's not religion or religious polarization. I'm also talking of economic polarization, massive scale of inequality. The anger is seething. Look at what's happening across India today. Look at what is happening to our country with climate change today. Are we even talking of climate change? We've spoken for half an hour. The whole of North And India, time's up. the whole of Kerala, the whole of Maharashtra, Marathwada, Vidarbha is facing the biggest issue of అది ఎన్విరాన్మెంటల్ చేంజ్ ఏదో మాట్లాడాడు. ఇతను ఏమంటాడంటే ఫైనల్గా అదే ఇన్స్టిగేషన్కి సంబంధించి రాహుల్ గాంధీ ఇన్స్టిగేట్ చేస్తున్నాడు అంటే దాని రూట్ కాజ్ మీరు చూసారా, శ్రీలంక కానీ బంగ్లాదేశ్ కానీ పక్కనున్న నేపాల్లో కానీ వచ్చిన తిరుగుబాటు వచ్చిన మాట వాస్తవం. బట్ వాటిలో రూట్ కాజ్ ఏంటి? రూట్ కాజ్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్, అక్కడ యూత్కి బాగా అన్యాయం జరిగింది కాబట్టి తిరుగుబాటు వచ్చింది. మరి తిరుగుబాటు వచ్చినప్పుడు ఇప్పుడు రాహుల్ గాంధీ నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే ఎస్ అన్నాడు అతను. ఓకే, నేను రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తున్నామంటే ఇక్కడ ఎవరిని ఇన్స్టిగేట్ చేయరు. యూత్లో కోపం వచ్చినప్పుడు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది అన్నప్పుడు, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ జరుగుతున్నాయి అన్నప్పుడు, వాళ్ళకి నష్టం జరుగుతుందని భావించినప్పుడు వాళ్ళే తిరుగుపడతారు. ఎవరు ఇన్స్టిగేట్ చేయాల్సిన అవసరం లేదు అనేది ఇతను చెప్పదలుచుకుంది. ఓకే, సరే, అది ఇతని ఎందుకు ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ఇండియా టుడే. ఎందుకంటే ఇది ఇండియా టుడే వాళ్ళ ఫుటేజ్, ఇది వాళ్ళు కష్టపడి తీసుకున్నది, నా ఛానల్లో ప్లే చేయకూడదు యాక్చువల్గా. బట్ ఎనీవే ఐఎమ్ థ్యాంకింగ్ టు ఇండియా టుడే. బట్ ఐ యూజ్డ్ దేర్ ఫుటేజ్ కాబట్టి చూపించాను కాబట్టి ఇక్కడ. ఓకే, అంటే నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా మనం ఆలోచించిన విధానంలో ఇతను మాట్లాడాడు ఒక యంగ్ చాప్ అని నాకు అనిపించింది. అది ఇలాగ మన ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా ఆలోచిస్తే బెటర్ ఏమని నా ఉద్దేశం. ప్రతిసారి మనం
ఎన్డీఏ చేసింది ప్రతి ఒక్కటి కరెక్ట్ అని చెప్పి డిఫెండ్ చేసి ఎన్డీఏకి వాళ్ళు చేసే ప్రతిదాన్ని మనం సమర్థించడానికి ప్రయత్నం చేయటం వల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని నాకు అనిపించి ఇతను చూపించాలనిపించింది. ఎవరో ఒకరు ఇతనిలాగా మాట్లాడాలి, ఎవరో ఒకరు ఇతనిలాగా కేంద్రంలో ఉన్నటువంటి నిర్ణయాలపైన కూడా మనం ప్రశ్నించగలిగేటట్టుగా ఉండాలి. యాక్చువల్గా ఇది వైఎస్ఆర్సీపీ చేయాలి, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అపోజిషన్ పార్టీ, ఎన్డీఏలో భాగం కాదు వాళ్ళు. బట్ దే ఆల్వేస్ అవాయిడింగ్ ది ఎనీథింగ్ దట్ సపోజ్ టు క్వశ్చన్ ది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మొత్తం అవాయిడ్ చేస్తూ వస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు 3 పార్టీలు ఎలాగో వీళ్ళు మాట్లాడరు. సో మిగతా కొన్ని మాట్లాడతారు, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ వీళ్ళు మాట్లాడతారు, కానీ వాళ్ళ వాయిస్ అంతగా మీడియా కవరేజ్ కానీ ఇదంతా రాదనమాట. కాబట్టి ఇంక ఇట్లాంటి బయట నుంచి అరువు తీసుకొచ్చి ట్రాన్స్లేట్ చేసి మీకు వినిపిస్తున్నా. ఎందుకు కూడా పర్ఫెక్ట్గా వాయిస్ ప్రజల్లోకి వెళ్ళగలిగే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి నాయకుడు పేర్ని నాని గారు మాట్లాడగలరు. పేర్ని నాని గారు అతను ప్రసంగాలు 2-3 విన్నా నేను. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన పకడ్బందీగా పక్కాగా పేర్ని నాని మాట్లాడగలడు, కానీ పేర్ని నాని గొంతు నొక్కేస్తున్నారేమో వైసీపీలో నాకు అనిపించింది 2-3 సార్లు. బట్ చూద్దాం, వైసీపీ మస్ట్ చేంజ్ దేర్ స్ట్రాటజీ అనేది నా ఉద్దేశం. ఎనివే చూద్దాం వాళ్ళు వాట్ వైసీపీ డస్ అనేది ఐ కెనాట్ కంట్రోల్. వాట్ టీడీపీ అండ్ జనసేన డస్ వాట్ ఐ కెనాట్ కంట్రోల్. వాట్ ఆల్ ఐ కెన్ కంట్రోల్ ఈజ్ ఐ కెన్ కంట్రోల్ మై ఛానల్. నా ఛానల్లో ఏమి చూపించాలి, ఏ ట్రాన్స్లేట్ చేయాలి అంతవరకు నేను కంట్రోల్ చేయగలను నా ఛానల్ని. ఓకే, దట్స్ మై కెపాసిటీ. థ్యాంక్ యూ, నమస్కారం.